జై శ్రీరామ్. ఈరోజు సద్గుణ వికృతిలోని మరొక అంశాన్ని గురించి తెలుసుకుందామండి. వర్క్ ఈజ్ వర్షిప్ అనే ప్రావర్బ్ని మీరు వినే ఉంటారు. పనియే నా ఆరాధన, నా పూజ. వేరే దైవము పూజలు ఏమీ అవసరం లేదు అనే అనే దాన్ని కూడా బాగా ప్రచారం చేశారు. దీనిలో కూడా కమ్యూనిస్టులు, నాస్తికులు, హితువాదులే చాలామంది ఉన్నారు. అయితే దీన్ని బాగా బ్లైండ్గా నమ్మి అనేక మంది హిందువులే తమ సంస్కృతికి తమ యొక్క గుడులకు వెళ్ళి పూజలు ఆరాధనలు చేసుకోవడానికి దూరం అయ్యారు తప్ప కరడు కట్టినటువంటి ఫండమెంటలిస్ట్ అదర్ రిలీజియన్స్ వాళ్ళు దీనికి ఎప్పుడు కూడా ఇన్ఫ్లుయెన్స్ కాలా. ఎథిస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ. కానీ మోస్ట్లీ ఇన్ ఇండియా బాగా ఇన్ఫ్లుయెన్స్ అయింది మాత్రం డెఫినెట్లీ హిందూస్ మాత్రమే. ద బెటర్ ఎగ్జాంపుల్ ఈస్ ఏఎన్ఆర్ అక్కినేని నాగేశ్వరరావు అనేక మన పాత జనరేషన్ హీరో. ఆయన వర్క్ ఈజ్ వర్షిప్ అనేవాడు. ఆయన నాస్తికుడు అని తన దేవుడిని నమ్మాలని అనేక సార్లు అక్రాస్ అనే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా ఆయన అనేక మంది పబ్లిక్ ప్రెస్ కాన్ఫరెన్స్లలోను పబ్లిక్ మీటింగ్స్లో కూడా చెప్పాడు. ఆయన నాస్తికుడు అనే సంగతి చాలా మందికి తెలుసు. అయితే వర్క్ ఈజ్ వర్షిప్ అని అన్నమాట. అయితే దీనిలో ఇది ఎంత ఫాలసీ, దీనిలో ఎంత షాలో ఆర్గ్యుమెంట్ అనేది స్టేట్మెంట్ అనేది మనం జస్ట్ ఫ్యూ ఎగ్జాంపుల్స్తో మీకు క్లియర్గా తెలిసిపోతుంది. వర్క్ ఈజ్ వర్షిప్ అన్నాడు హీరో. ఆయన చేసింది ఏంటిది? గ్లామర్ హీరో రోల్స్ అనమాట. ఫ్యామిలీ హీరోస్, గ్లామర్ రోల్స్. అన్ని సినిమాల్లోనూ కూడా హీరోయిన్ల వెనుక చెట్ల వెనుక పరిగెత్తి పాటలు పాడుతూ డ్యూయట్ స్టెప్పులు వేయడం. దట్ ఈస్ వాట్ హీ కాల్స్ వర్షిప్. అది ఆయనకు ఆరాధన అన్నమాట. బై ద సేమ్ లాజిక్ దొంగతనం చేయడం వాడి వృత్తి వాడికి వర్షిప్ అవుతుందా? వాడి వర్క్ మనకి వర్షిప్ అవుతుందా? స్మగ్లింగ్ చేస్తాడు, వాడి వర్క్ అది వర్షిప్ అవుతుందా? ఈజ్ ఇట్ యాక్సెప్టబుల్ ఇన్ ద వరల్డ్? ఈ సొసైటీలో కూడా దాన్ని యాక్సెప్ట్ చేయవచ్చా? ఎనీ సివిలైజ్డ్ సొసైటీ ఫర్ దట్ మ్యాటర్ కెన్ ఇట్ బి యాక్సెప్టబుల్? ఎనీ సివిలైజ్డ్ సొసైటీ డస్ ఇట్ యాక్సెప్ట్ దట్? ఒక టెర్రరిస్ట్ ఉన్నాడు, వాడు 100 మందిని బాంబులు పెట్టి చంపుతాడు. మందు పాత్రలు పెడతారు, ల్యాండ్ మైన్స్ పెడతారు, లేకపోతే బాంబులు వేస్తారు, లేకపోతే ఉంటే AK-47తో కాల్చి పడేస్తారు. జినోసైడ్ చేస్తారు, నరమేధాలు సృష్టిస్తారు, రక్తపాతాలు సృష్టిస్తారు. వాళ్ళకి తెలియని అమాయకులను, పిల్లలను, పెద్దలను, మహిళలను, పసి పాపాలను కూడా వదిలిపెట్టకుండా చంపేస్తారు. అది వాడి వృత్తి, టెర్రరిస్టు. దాన్ని మనము వర్షిప్ అనొచ్చా? వాని రీజన్స్ వాడికి ఉంటాయి. వాడి యొక్క నరమేధాన్ని, జీనోసైడ్ని, వాడు కిల్లింగ్స్ కూడా వాడు జస్టిఫై చేసుకుంటాడు. దానికి ఒక కారణం ఉంది, మేము అన్యాయం చేయబడ్డాం, మేము విక్టిమ్స్, మేము న్యాయం కోసం న్యాయ పోరాటం చేస్తామని అంటాడు అనమాట. ప్రతి ఒక్కరు న్యాయం కోసం పోరాటం చేస్తున్నానని అంటాడు అనమాట. సో ఇది ఎవరు ఇచ్చిన డెఫినేషన్? ప్రతి ఎదవా ఒక డెఫినేషన్ ఇస్తే దాన్ని యాక్సెప్ట్ చేస్తే సొసైటీలో కూడా ఏం ప్రబలుతుంది? కన్ఫ్యూజన్ పెరుగుతుంది అనమాట. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ ఇన్ దిస్ కంట్రీ. ఇక్కడ కూడా బాగా కన్ఫ్యూజన్ పెరిగింది అనమాట. పీపుల్ హ్యావ్ బికమ్ మోర్ అండ్ మోర్ కియాటిక్ అండ్ కన్ఫ్యూజ్డ్. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ గీతలో తస్మా శాస్త్రం ప్రమాణం కార్యాకార వ్యవస్థితవు అని చెప్పిండు. శాస్త్రమే ప్రమాణం అని చెప్పిండు. ఏది రైట్ ఏది రాంగ్ అని తెలుసుకోవాలంటే వేదములు, ఉపనిషత్తులు, శ్రీమద్ భగవద్గీత అనే ప్రమాణం అని రామచంద్రుడు తన జీవితంలో ఆదర్శంగా పాటించి మరీ చూపించుడు. రామ విగ్రహాన్ని ధర్మహాన్ని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను బోధించి సమస్త ఉపనిషత్ సారభూతమైనటువంటి భగవద్గీతను అర్జునుడి ద్వారా మన ప్రపంచానికి అందించి మానవజాతికి అందించాడు. కాబట్టి ఉపనిషత్తులు ఏం ప్రతిపాదన చేస్తున్నాయి, భగవద్గీత ఏం చెప్తుంది అనేది తెలుసుకొని అర్థం చేసుకొని, అర్థం కాని డౌట్స్ ఉన్నప్పుడు, కొంచెం కాంట్రడిక్షన్స్ అనిపించినప్పుడు, కొంచెం డిఫికల్టీ అనిపించిన విషయం లోపల ప్రవచనకర్తలు, గురువులను దగ్గరికి వెళ్ళి తెలుసుకొని డౌట్స్ క్లియర్ చేసుకొని ఆ విధంగా మనం ముందుకు ప్రొసీడ్ అయితే మన డ్యూటీ, మన పని
మన కర్తవ్యతా బుద్ధితో మనం మన పని చేసినప్పుడు మాత్రమే అది వర్షిప్ అవుతుంది తప్ప ఒక ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నాడు, ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, సీఎంలు ఎంతోమంది ఉన్నారు, ఎంఏలు జీతాలు తీసుకుంటారు, అలవెన్స్ తీసుకుంటారు, మళ్ళీ మళ్ళీ లక్షల కోట్లు దోచుకుంటూ ఉంటారు, దాచుకుంటూ ఉంటారు, అవినీతి సంపాదిస్తుంటారు. దాన్ని కూడా వర్షిప్ అనొచ్చా మరి? ఇది కాదండి. వర్షిప్ అంటే ఫస్ట్ ఏంటంటే శాస్త్రం ఏం చెప్తుందో అంటే నీ నువ్వు నువ్వు నీ పని నువ్వు చేస్తూ కూడా నీ డ్యూటీ నీ జాబ్ నువ్వు చేసుకుంటూ కూడా ఈ సమస్త విశ్వానికి ఆధారంగా ఒక విశ్వ చైతన్య శక్తి, ఒక అబ్సల్యూట్ పవర్ ఉంది సోర్స్గా ఎంటైర్ యూనివర్స్కి సబ్స్ట్రాటమ్ అని ఆ సత్యాన్ని గుర్తించి ప్రకృతిలో అంతటా కూడా అదే శక్తి ఉందని గుర్తించి ఎటువంటి వయలేషన్స్, నేచురల్ లాకు ఎటువంటి వయలేషన్స్ చేయకుండా అకార్డింగ్స్ టు నేచురల్ లా జీవిస్తే, అది కూడా సెల్ఫిష్ లెస్గా స్వార్థం అనేది లేకుండా స్వార్థరహితంగా జీవిస్తే మాత్రమే దాన్ని మాత్రమే వర్షిప్ అనబడుతుంది. అప్పుడే మన జీవితము ఒక యజ్ఞం అవుతుంది. యజ్ఞానికి ఫలం ఏంటిదంటే పరమాత్మను చేరుకోవడమే, మోక్షము. దాన్నే వైకుంఠ ప్రాప్తి, శ్రీకృష్ణుని చేరుకొని ఆయనతో మెర్జ్ అవడం అన్నమాట. ద జీవ బికమ్స్ ఈశ్వర బై మెర్జింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ దట్ ఈశ్వర తత్వం. అంటే ఏంది? ఎవ్రీ డ్రాప్ విచ్ హ్యాస్ కమ్ ఫ్రమ్ ద స్కై ఎట్ లాస్ట్ రీచెస్ ద ఓషన్. అనంతమైన ఆకాశం నుంచి వచ్చినటువంటి వర్ష బిందువు అనంతమైన సముద్రంలో కలుస్తుంది. రెండు ఆకాశము సముద్రము రిలేటివ్ టర్మ్స్ డిఫరెంట్గా కనిపిస్తున్నాయి, కానీ ఇక్కడ రెండు డిఫరెంట్ కాదు, డిఫరెంట్ ఫామ్స్లో ఉన్నాయి, కానీ ఒకటే ఇన్ఫినిట్ నుంచి వచ్చినటువంటి వర్షపు బిందువు మళ్ళీ ఇన్ఫినిట్లోనే కలుస్తుంది అనేదే వేదాంతం చెప్తున్నది అనమాట. ఈ ట్రూత్ని గుర్తించి ఆ విధంగా జీవిస్తే మాత్రమే వర్షిప్ అనేది అవుతుంది అనమాట. అంటే ఇంత ఫిలాసఫీ ఈ యొక్క ప్రవర్బ్, ఈ సామెత, ఈ కొటేషన్ వెనుక ఉంది. ఇది ఏమీ తెలియకుండా నాస్తికులు, హేతవాదులు, ధర్మద్రోహులు మన దేశాన్ని, సంస్కృతిని అసహించుకుని బదనాం చేసినటువంటి వాళ్ళు వేరే వాటికి అమ్ముడు పోయి దేశానికి, దేశ సంస్కృతి డ్యామేజ్ చేయాలనుకున్నటువంటి దుర్మార్గులు ఈ సమాజంలో తమ యొక్క సినిమాల ద్వారా, పుస్తకాల ద్వారా, నవలల ద్వారా, టీవీ సీరియళ్ళ ద్వారా, నాటకాల ద్వారా స్ప్రెడ్ చేసినటువంటి అనేక సద్గుణ వ్యక్తులలో ఇది కూడా ఒకటి, వర్షిప్ అనేది. సో లెట్స్ నాట్ గెట్ కన్ఫ్యూజ్డ్. వెనెవర్ యు కమ్ అక్రాస్ ఎనీ కొటేషన్ ఆర్ ఎనీ థియరీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసెక్షన్ చేయాలన్నమాట. ఏం చేయాలి? దాన్ని ఏడికాడికి బాడీని, ఎనాటమీని పోస్ట్ మార్టం ఇచ్చినట్టు చేసి, దానికి ఏ పార్ట్కి ఆ పార్ట్ తీసి దాన్ని పరీక్షించి దాన్ని చూసి దాన్ని పూర్తిగా అనలైజ్ చేసుకొని తెలుసుకొని అప్పుడు ఒక కంక్లూజన్కి రావాలి. అది మాత్రమే హేతుబద్ధమైనటువంటి అండర్స్టాండింగ్ కనబడుతుంది. దట్ విల్ లీడ్ యూ టు ద ట్రూత్. అప్పుడే అదే సత్యాన్ని వైపు తీసుకుపోతారు అనమాట. సో లెట్స్ రికగ్నైజ్ లాట్ ఆఫ్ సద్గుణ వికృతిస్ విచ్ have taken over our minds for the past several generations. మనం వాటిని గుర్తించాలి. we should recognize that and we should overcome from that అండ్ దాన్ని రెక్టిఫై చేసుకొని మనము ముందుకు ప్రొసీడ్ అవ్వాలి. మన ఫర్దర్ జనరేషన్ చిల్డ్రన్ని కూడా ట్రూత్ను తెలియజేసి రియలైజ్ చేయాలి. అప్పుడే మాత్రమే మనం దేశాన్ని, మన సమాజాన్ని, ముఖ్యంగా హిందూ సమాజాన్ని అజ్ఞానం నుంచి బయటపడేసుకొని జ్ఞానము, సత్యం వైపు పురోగమించగలుగుతాము, ప్రొసీడ్ అవ్వగలుగుతాము. జై శ్రీరామ్, వందే మాతరం. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.